మనము వర్షాకాలంలో రకరకాల వ్యాధులు చూస్తూ ఉంటాము. అందులో ముఖ్యంగా చెప్పాలంటే వైరస్ సంబంధ వ్యాధులు. ఈ వైరస్ సంబంధ వ్యాధుల్లో ఎక్కువగా కూడా మనము ఈ వర్షాకాలంలో కానీ ప్రాంతాల వారికి సంబంధించింది స్విన్ ఫ్లూ కానీ చికెన్ గున్యా కానీ, అదే మనము ఈ మధ్యన ఈ ఎబోలా వైరస్ గురించి మనం ఎక్కువగా వింటూనే ఉంటున్నాం. ఇటువంటివన్నీ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎబోలా వైరస్ గురించి మనకి అంతగా భయపడిన అవసరం లేదు. ముఖ్యంగా ఇటువంటి వైరస్ను ఎక్కడ చూస్తూ ఉంటామంటే ఆఫ్రికా, ఈ సౌత్ అమెరికా వంటి దేశాల్లో మాత్రమే చూస్తూ ఉంటాము. మన దేశాల్లో ఎక్కువగా ఇవి కనిపించవు. అయితే ఈ మధ్యన 1-2 కేసులు మన భారతదేశంలో చూసాము. అంటే ఇవి ముఖ్యంగా వీటి యొక్క వైరస్ యొక్క ప్రధాన అతిథేయి గబ్బిలాలు. ఈ గబ్బిలాల నుంచి ఇతర జంతువుల నుంచి మానవులకి, తర్వాత మానవుల నుంచి మానవులకు వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ ఎబోలా వైరస్ నుంచి. అంటే ఇవి ఎక్కువగా కూడా ఇదివరకు ఉన్న కేసుల్లో మనము ఆఫ్రికా, సౌత్ అమెరికాలో మాత్రమే ఎక్కువగా చూసాము. గబ్బిలాలకు ఎక్కువగా ఆతిథేయంగా ఉంటాయి కాబట్టి ఆయా జంతువులతో సంబంధం ఉన్న మానవులకు మాత్రం ఇది వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇవి ఎవరైనా సరే ఇతర దేశాల నుంచి మన దేశాల్లోకి వచ్చినప్పుడు కొన్ని కేసులు నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వీటిలో సంబంధించిన లక్షణాలకు వచ్చేసరికి ఇతర ఫ్లూ కానీ ఇతర వైరస్ సంబంధ వ్యాధుల్లో ఎటువంటి లక్షణాలు ఉంటాయో ఈ ఎబోలా వైరస్లు యొక్క వ్యాపించడం వల్ల వచ్చే లక్షణాలు కూడా అదే విధంగా ఉంటాయి. ఇందులో కూడా నీరసము, నిస్త్రాణ, ఆకలి లేకపోవడము, జ్వరము, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, వాంతులు, ఇటువంటి లక్షణాలు సాధారణంగా ఎక్కువగా ఉంటాయి. అయితే వీటికి సాధారణంగా కొన్ని రకాల పరీక్షలు, జన్యు సంబంధమైన పరీక్షలు ఉన్నాయి. అవి ఒక పరీక్షలు మాత్రమే ఎబోలా ఉన్నట్టు అని మాత్రమే ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. అందువల్ల దీని గురించి ఎట్టి పరిస్థితిలో మనము భయపడక్కర్లేదు.